నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో నవసార్ కథలు. నవల శీర్షిక జీవనకేళి 6వ భాగము. రచన గొట్టి శ్రీనివాస్ గారు. చదువుతున్నది ధనలక్ష్మి. జరిగిన కథ. మందులు వేసుకోకుండా ఉంటే డైరెక్ట్గా పైకి పోతామని నమ్మకం ఏంటి మావయ్య? మంచంలో పడకుండా చూసుకోవాలి. ముందుగానే వైద్య పరీక్షలు చేయించుకోవాలి. తగిన మందులు వాడుకోవాలి. ఇక కథలోకి వెళితే, వ్యర్థ భారతం కన్నా వృద్ధ భారతం మంచిదంటావు అని నవ్వాడు మావయ్య. రాధ కూడా నవ్వుతూ చేతిలో ఉన్న ఫోన్ వైపు చూసింది. ఏదో మెసేజ్ వచ్చింది. ఓపెన్ చేసి చూసింది. ఉలిక్కిపడింది. ఒక్కసారిగా మొహం వివర్ణమైంది. మనసులో ఎన్నో భావాలు ముప్పిరికొన్నాయి. తన వారెవరో పైవారెవరో తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. గీత మెసేజ్ చేసింది. తను వనమాలితో వెళుతున్నానని మెసేజ్ పెట్టింది. ఇద్దరూ ఎలా వెళ్ళారు? ఒకే బండి మీద? ఆటోలోనా? నువ్వు రాకుండా నేను వెళ్ళను అన్న మనిషి ఎలా వెళుతుంది? అది అంత పెద్దగా పరిచయం లేని వ్యక్తితో. వనమాలి ఎలా ఒప్పుకున్నాడు? నేను రాకుండా గీతతో ఎలా వెళతాడు? సర్ప్రైజులు ఇచ్చేది, ఆశ్చర్యచకితులను చేసేది నన్నొక్కదాన్నే కాదన్నమాట. సరదాగా అందర్నీ ఆట పట్టించడం అతని నైజం. కలుపుగోలుతనం అతని వాదం. అతను ఏదైతే నాకెందుకు? అసలు కోపం గీత మీదే. ఒకటి చెప్పి ఒకటి చేయటం దేనికి? అతనితో వెళుతున్నానంటే నేనేమంటాను? గీత మెసేజ్కి రిప్లై ఇచ్చింది. వెరీ గుడ్, బాగా ఎంజాయ్ చెయ్యి అని. గీత ఒక సెల్ఫీ పంపింది. వనమాలి తను ఉన్న ఫోటో. గీత వెనక వనమాలి ఏటో చూస్తున్నట్టుంది. వెల్, బాగుంది. నేను రాకుండా వెళ్ళనన్నావు, మరి ఎలా వెళ్ళావు అని నవ్వు ఇమోజీలు పెట్టింది రాధ. నేను రానంటే వనమాలి ఊరుకోలేదు. నువ్వేం అనుకోలేదుగా? అటునుంచి కూడా నవ్వు ఎమోజీ. నేనెందుకు అనుకుంటాను? నాకు చాలా పనుంది. బాయ్. రాధ మనసులో మారుమోగే ఆ మధురమైన పాట వేసవి వడగాల్పులా తోచింది. వనమాలికి వజ్రమౌళికి సకల వనితాన్వేషణ జీవనకేళి. మనసంతా చేదుగా మారిన భావన, నమ్మకాల చిగురు వడివాడినట్టు. ఎందుకంటే ఏమో, మనసు మాత్రమే కనుగొనగలిగే సమాధానం. అంతరాత్మను నలిపేసే అనుమానం. తానుగా దగ్గరవుతూ ఆలోచనలోకి చొరబడిన వ్యక్తి పంచబడటం వంచన కాదా అని మనసు ప్రశ్న. కొన్నిటికి సమాధానాలు దొరకవు. మొగ్గలో తుంచివేయటం మినహా ఏమీ చెయ్యలేం అనుకుంటూ ఆ ఫోటో డిలీట్ చేసింది రాధ. ఉడికిస్తూ వనమాలి పెట్టిన మెసేజులు కనబడ్డాయి. ఆకుని ముళ్ళు గిల్లుతున్న వేదన. ఫ్రెండ్షిప్ డే రోజు గీత ఆరాటం, కంగారు గుర్తొచ్చింది. తనే వనమాలి ప్రతి పనికి ఉత్సాహపడింది. ఉల్లాసంగా గెంతింది. గ్రీటింగ్ కోసం ఆరాటపడింది. గీత ఆలోచనల్లో వనమాలి ఉన్నాడని స్పష్టంగా ఉంది. మరి వనమాలి ఆలోచనల్లో ఎవరున్నారు? తను అతనికి ప్రత్యేకం అవునా కాదా? కాదని మనసు చెబుతుంది. అతను క్లియర్గానే ఉన్నాడు. తనే మరీ మరీ ముడుచుకుపోతూ అతని చర్యలకు లోలోపల స్పందిస్తుంది తనే. అలాంటి తప్పు ఇక ముందెప్పుడూ జరగదు. వనమాలి అతి తెలివి, క్రియేటివిటీ తనపై ప్రభావం చూపదు. అలా అనుకోగానే నిప్పు సెగలోంచి నీటిలోకి వచ్చి పడ్డట్టుగా అనిపించింది. రేపు గీతని కలిసి ఎలా మాట్లాడాలి? స్నేహం స్నేహమే, కానీ పూర్తిగా నమ్మటం జరగదు. మనసులో బాధ పైకి కనబడనీయకుండా వాళ్ళిద్దరినీ జాగ్రత్తగా ఇంటికి తీసుకొచ్చింది రాధ. సుభద్ర ఎదురొచ్చి, డాక్టర్ ఏమన్నారన్నయ్య? అంతా బాగానే ఉంది కదా అని అడిగింది. ఏమంటారమ్మా, ఈ మందులేసుకుని మరో 20 ఏళ్ల పాటు బతికుండి అందరి ప్రాణం తీయమన్నారు. ఇటు బతికినట్టు కాకుండా అటు పోయిన వాళ్ళం కాకుండా త్రిశంకు స్వర్గంలో పెడతామన్నారు అన్నాడు పెరట్లో చెప్పులు విడిచి కాళ్ళు కడుక్కుంటూ. అలా అనకన్నయ్యా, నువ్వేమనుకున్నా పెద్ద దిక్కువి. నువ్వలా మా కళ్ళ ముందు తిరుగుతుంటే చాలు, కొన్నంత ధైర్యంగా ఉంటుంది అంది సుభద్ర. మా పద్దు వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈయన ఆరోగ్యం ఇలా పాడయింది. ఒక్కగానొక్క పిల్లని ఎంత ముద్దుగా పెంచుకున్నాం, చివరికి అది మమ్మల్ని వదిలి వెళ్ళిపోయింది అంటున్న అత్తయ్య గొంతు గద్గదం అయ్యింది. పద్దు మీ సొంత కూతురు కాదని దానికి ఎలా తెలిసింది? లోకంలో చాలామంది తమకి పిల్లలు పుట్టకపోతే పెంచుకుంటున్నారు. 20 ఏళ్ల పెరిగాక మీరు తల్లిదండ్రులు కారని తెలియగానే అలా ఎలా వెళ్ళిపోతుంది? పేగుబంధం కన్నా ప్రేమబంధం తీసిపోయిందా అంది సుభద్ర. మేము దానికి ఏ లోటు చేయలేదు వదినా. ఎవరు చెప్పారో ఏమో. ఓ రోజొచ్చి, మీరు నా కన్నవాళ్ళు కారమ్మా, అయితే నన్ను కన్నవాళ్ళు ఎవరని అడిగింది.
ఏం చెప్పాలో తెలియలేదు. చివరికి అసలు నిజం చెప్పాల్సొచ్చింది. పద్దు 3 నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడు అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చారు కదా అంది సుభద్ర. కాదొదినా, అదొక పెద్ద కథ. మేం ఒరిస్సా బోర్డర్లో ఉండేవాళ్ళం. మీ అన్నయ్య రైల్వే గార్డుగా జాబ్ చేస్తున్న రోజులవి. రైల్వే ప్లాట్ఫారం మీద ఓ అమ్మాయి రోజు వచ్చి కూర్చుని ఉండేది. పోలీసులు తరిమేస్తే అక్కడి నుంచి వెళ్ళి వేరే చోట కూర్చునేది. ఓ రోజు వర్షం పడుతుండగా ఆ అమ్మాయి మూలగా ముడుచుకుని కూర్చుంది. మీ అన్నయ్య జాలిపడి ఆమెకు రొట్టె, టీ ఇప్పించారు. అప్పట్నుంచి ఆయన కనబడగానే పాదనమస్కారాలు చేసేది. 10వ పరుకో ఇస్తుండేవారు. ఓ రోజు ఎవరో ఆమెపై బలాత్కారం చేయబోతే మీ అన్నయ్య వాళ్ళని తరిమి ఆ పిల్లని రక్షించి మనింటికి తీసుకొచ్చారు. ఎందుకండి ఇలాంటి వాళ్ళ మీద జాలి చూపిస్తారని కోప్పడ్డాను. ఎవరూ లేని అనాథ, అందులోనూ వయసులో ఉన్న ఆడపిల్ల. మతి కూడా సరిగా లేదు. మనింట్లోనే ఉండనివ్వు, ఏదో పని చేస్తూ ఉంటుందని నచ్చ చెప్పి ఆమెను ఇంట్లో ఉంచారు. కొన్నాళ్ళు పోయాక తెలిసింది ఆమె గర్భవతి అని. ఈ పిల్లని తీసుకొచ్చిన చోట దింపొస్తారా లేదా అని నేను గోల పెట్టాను. ఆయన అందుకు ఒప్పుకోలేదు. ఆపదలో ఉన్న వాళ్ళకి అండగా నిలబడకపోతే ఎందుకీ జీవితం? మకలో పుట్టి పొబ్బులో మాడే పురుగుల్లా ఉంటామా? కనికరం చూపని కళ్ళెందుకు, ద్రవించని మనసెందుకు అని నా నోరు మూయించారు. ఆమెకు నెలలు నిండి ఒక పాపను ప్రసవించింది. ఏ రోజు మాట్లాడని ఆ పిల్ల ఆ రోజు మాట్లాడి తన గురించి అంతా చెప్పింది. ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగి ఎన్నో కలలతో కాలేజీలో చేరింది. డబ్బున్న స్నేహితురాల ప్రోద్బలంతో డ్రగ్స్కి అలవాటు పడింది. ఇంట్లో చిన్న చిన్న దొంగతనాలు చేసి ఆ డబ్బుతో మత్తులో తేలింది. ఒంటి మీదున్న చిన్న బంగారు గొలుసు, చెవిదిద్దులు కూడా అమ్మేసి చివరకు తనని తను కోల్పోయే పరిస్థితికి చేరుకుంది. ఒకసారి వాటికి బానిసలైతే మానటం కష్టం. ఇక డ్రగ్స్ తెచ్చిచ్చేవాళ్ళు ఎలా చెప్తే అలా చేసింది. చివరకు తన జీవితాన్ని మత్తు కోసం దారపోసింది. కన్నవాళ్ళని వదిలేసి అతనితో కలిసి ఎక్కడెక్కడో తిరిగి మతిస్థిమితం కోల్పోయి మీ అన్నయ్య కంటపడింది. అలా ఒక బిడ్డని కని నెల తిరగకుండానే కన్నుమూసింది. మాకు పిల్లలు లేరు కాబట్టి ఆ పిల్లని పెంచుకుందామని ఇద్దరం నిర్ణయించుకున్నాం. ఆ పిల్లకి వాళ్ళమ్మ పేరు పద్మ అని పెట్టుకున్నారు. పద్దు అని పిలుస్తూ ఎంతో జాగ్రత్తగా పెంచాం. ఆ తర్వాత నాకు ఎన్నిసార్లు గర్భం వచ్చినా నిలిచింది కాదు. ఇక ఈ పద్దునే మా ప్రాణం అయ్యింది. తను కూడా మా పట్ల ఎంతో ప్రేమగా ఉండేది. చొప్పనాతి వాళ్ళెవరో ఏదో చెప్పుంటారు. తన తల్లిదండ్రుల గురించి ఎన్నోసార్లు అడిగింది. ఏమని చెబుతాం వదనా? చెబితే దాని మనసు మొక్కలైపోదా? అందుకే నువ్వు మా బిడ్డవేనమ్మా, అలాంటి అనుమానాలేం పెట్టుకోవద్దని మీ అన్నయ్య నేను ఎంతో ఇదిగా చెప్పాం. నమ్మినట్టే కనిపించి అంతలో మాయమైంది. తల్లిదండ్రులు ఎవరిని వెతుకుతుంది? పిచ్చిపిల్ల ఎంత బాధపడుతుందో ఏమో. అదిగో అప్పట్నుంచి ఈయన మనిషిలా లేరు. కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పింది అత్తయ్య. ఇంత మంచి మనుషుల్ని వదిలి పద్దు ఎలా వెళ్ళింది? లోకంలో తల్లిదండ్రుల దగ్గర ఉండే ప్రొటెక్షన్ ఎక్కడా దొరకదు. చాలా తప్పు చేసింది తను అంది రాధ బాధపడుతూ. ముక్కు మొహం తెలియని వాళ్ళని వెతకటం కోసం పెంచిన మమకారాన్ని తెంచుకుని వెళ్ళిపోవటం అన్యాయం కదా. పద్దు చాలా తొందరపడింది అంది సుభద్ర. ఈ రోజుల్లో న్యాయాన్యాయాల విచక్షణ ఎక్కడుందమ్మా? ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. అది ఎక్కడున్నా క్షేమంగా ఉంటే చాలు. వాళ్ళమ్మ పడిన కష్టాన్ని కళ్ళారా చూశాను కాబట్టే నా భయం. భగవంతుడు దానికి మంచి జీవితాన్ని ప్రసాదించాలి. ఆయన నా మొర విని దాని బతుకుని సంతోషమయం చెయ్యాలి. అంతకన్నా నేను కోరుకునేది ఏదీ లేదు. నేను కాసేపు పడుకుంటాను అని మామయ్య గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. ఇది ఈయన వరస. ఏం చెప్పి ఆయన్ని ఓదార్చాలో నాకు తెలియట్లేదు వదినా. ఆడపిల్ల ఒంటరిగా వెళ్ళిపోయింది, ఏమవుతుందో ఏమో అని ఓ పక్క, ప్రేమగా పెంచితే గుండెల మీద తన్ని వెళ్ళిపోయిందని మరో పక్క. దిగులుకి మందు లేదు, డాక్టర్లు కూడా బాగు చేయలేరు అంది అత్తయ్య నిస్సహాయంగా చూస్తూ. వాళ్ళిద్దరిని చూసి రాధకి బాధేసింది. ప్రేమ కోసం తపించిన జీవి ఉండదు. పద్దు వెళ్ళిపోయినా ఖచ్చితంగా మళ్ళీ తిరిగి వస్తుంది. దేని విలువైనా ఉన్నప్పుడు తెలియదు, దూరమైనప్పుడే తెలుస్తుంది. కానీ ఈలోపు ఈ ముసలి ప్రాణాలు ఏం కావాలి? వాళ్ళలోని మమతని ఎవరికి పంచాలి? దిగులు పెట్టుకుని ఏమైపోతారో వీళ్ళు. ఆ ప్రేమని నేనందిస్తే కొంతైనా మామూలు మనుషులవుతారు. ఎంతటి గాయాన్నైనా మాపే శక్తి ప్రేమకి ఉంటుంది అనుకుంటూ రాధ మావయ్య దగ్గరకు వెళ్ళింది.
ఆయన మూసుకున్న కళ్ళ వెంబడి కారుతున్న నీటి చారికల్ని చూసి చలించిపోయింది. బాబూ అని పిలిచింది. చటుక్కున్న కళ్ళు విప్పి చూశాడు మావయ్య. పద్దు వచ్చావా అన్నాడు ఆతృతగా చూస్తూ. నేను మావయ్య, పద్దు కాదు. ఎక్కువ ఆందోళన పడొద్దు. నేను కూడా మీ పద్దు లాంటి దాన్నే. నాలో ఆమెను చూసుకుని ఆనందంగా ఉండు మావయ్య అంది. వద్దమ్మా, నువ్వు పద్దువి కావద్దు. పద్దు ఎండమావి, ఆశ పెట్టి అదృశ్యమైంది. నువ్వు రాధమ్మవి, నిర్మలమైన ప్రేమకు నిర్వచనంగా ఉండాలి అన్నాడు రాధ తల నిమురుతూ. మావయ్య, ఏది మనసులో పెట్టుకోకండి. మీరు ఇక్కడే ఉండండి. నేనే మీ కూతుర్ని అనుకోండి. ఎక్కువ ఆలోచించకూడదని డాక్టర్ చెప్పిన మాట మర్చిపోవద్దు. మావయ్య నీరసంగా ఓ నవ్వు నవ్వి, సుఖస్య దుఃఖస్య న కోపీ దాత అహం కరోమితి వృధాభిమానం కరోదాత ఇతి కబుద్ధిరేచ సుకర్మ సూత్రం గ్రతి సోహీ లోకం. కర్మసూత్రాన్ని బట్టే ఈ జగత్తు నడుస్తుందమ్మా. కష్టం వస్తే పొంగిపోక, సుఖం వస్తే కుంగిపోక జీవించాలి. కానీ మనలాంటి మానవ మాతృలకది కష్టసాధ్యం అనేసి అటువైపుకి తిరిగి పడుకున్నాడు మావయ్య. ప్రేమంటే చెప్పి ఇచ్చేది కాదు, అంగీకరించి పుచ్చుకునేది కాదు. ఆత్మతృప్తిని కలిగించే ఓ నమ్మకం. అసలు పద్దు ఎందుకు వెళ్ళిపోయింది? ఏం కష్టం వచ్చింది దానికి? ఈ వయసులో పెంచిన వాళ్ళని ఎందుకు వదిలేసింది? అత్తయ్య మామయ్యల మనసులు కుదుటపడాలి. అందుకు నేనే ఏదోటి చేయాలి అనుకుంటూ గదిలోంచి బయటకొచ్చింది రాధ. హాస్పిటల్ బట్టలు తడుపుకుని బకెట్లో పెట్టుకుని వచ్చిన అత్తయ్యకు వాటిని ఆరేయటానికి సాయం చేసింది. కళతప్పిన వాళ్ళ మొహాలు చూస్తుంటే జాలేసింది. పిల్లల్ని చూసుకునేక పెద్దవాళ్ళు ఆనందంగా బతికేది. అత్తయ్య, ఈరోజు మాధవుడి గుడికి వెళదామా? అక్కడ చెట్టుకి తోరం కడితే అనుకున్నది తప్పకుండా జరుగుతుంది అంది రాధ. వెళదాం రాధా. మన పద్దు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని కోరుకుంటాను. నీ గురించేం కోరుకోవా అత్తయ్య? నాదేముంది రాధా, వాలిపోయే పొద్దులో కోరికలేముంటాయి? పిల్లలు బాగుంటే అంతే చాలు. నిస్వార్థంగా ప్రేమించేది ఒక్క తల్లిదండ్రులు మాత్రమే. ఇంత మంచి వాళ్ళని వదిలేసి పద్దు ఎందుకు వెళ్ళిపోయింది? కారణం ఎప్పటికైనా తెలుస్తుందా అనుకుంది రాధ. మర్నాడు అత్తయ్యని మాధవస్వామి గుడికి తీసుకెళ్లి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి తోరం కట్టించింది. పూజ చేయించి మా పద్దు క్షేమంగా తిరిగొస్తే 101 కొబ్బరికాయలు కొడతాను స్వామి అని మొక్కుకుంది. అత్తయ్య మామయ్యలు తిరిగి ఇంటికి వెళ్ళిపోతామన్నారు. కానీ రాధ ఒప్పుకోలేదు. ఈ పరిస్థితుల్లో మీరు ఇక్కడే ఉండాలి. మళ్ళీ అవసరమైతే డాక్టర్కి చూపించాలి. కొన్నాళ్ళు మాతో ఇక్కడే ఉండండి. మాకు కూడా మీరుంటే ధైర్యంగా ఉంటుంది అంది. ఆ మాటకి వాళ్ళిద్దరూ చాలా సంతోషించారు. ఆదరణ దొరికే చోటు వదులుకోకూడదని అక్కడే ఉండిపోయారు. కాలేజీకి వెళ్ళిన రాధకు వనమాలి ఎదురుపడ్డాడు. అతను కనబడగానే కోపం వచ్చింది. చూడనట్టు వెళ్ళిపోతుంటే, హలో మేడం, చెట్టంత మనిషిని చూడకుండా వెళ్ళిపోతున్నారే అన్నాడు సినీ ఫక్కీలో యాక్షన్ చేస్తూ. ఏంటో చెప్పండి అంది ఆగి సీరియస్గా చూస్తూ. నిన్న రమ్మంటే రాలేదుగా, నేను వెళ్ళలేదు అన్నాడు. పచ్చి అబద్ధం. వీళ్ళిద్దరూ వెళ్ళారు, కలిసి కూర్చున్నారు, ఇద్దరూ కలిసి ఫోటో దిగారు. అది చూపించి అతని నోరు మూయించొచ్చు. కానీ అతనికి ప్రాధాన్యత ఇవ్వటం అనవసరం అనుకుంది. మంచిది, మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా నాకేం ఫరక్ పడదు అంది నిర్లక్ష్యంగా చూస్తూ. సీరియస్గా మారాడు వనమాలి. ఒంట్లో బాలేదా రాదా అలా మాట్లాడుతున్నావు? అంతా బానే ఉంది. ఆర్ యూ షూర్? ఎస్, నేను సూపర్గా ఉన్నాను, ఉంటాను. ఇప్పుడు నేను క్లాస్కి వెళ్ళాలి. తమరు కాస్త పక్కకి తప్పుకుంటారా అంది. అతను అయోమయంగా చూస్తూ దారిచ్చాడు. ఆమె వెళ్ళిపోయింది. రాధ వెళ్ళిన వైపే చూస్తూ నిలబడిపోయాడు వనమాలి. అసలేమైంది? ఎందుకిలా ప్రవర్తిస్తుంది? నేను బాగానే ఉంది, తెల్లారేసరికి ఇలా కొత్తగా ప్రవర్తిస్తుంది. క్షణక్షణముల్ జవరాండ్ర చిత్తముల్. గీతని అడిగితే గాని తెలీదు అనుకుంటూ తను క్లాస్కి వెళ్ళాడు వనమాలి. గీత పంపిన ఫోటో గురించి వనమాలికి తెలీదు. రాధ క్లాసులో గీత పక్కనే కూర్చుంది. తెలుగు క్లాసు. లెక్చరర్ కవి సార్వభౌములు శ్రీనాథుని చాటువుల గురించి అద్భుతంగా చెబుతున్నారు. స్టూడెంట్స్ మంత్రముగ్ధులై వింటున్నారు. చాటు అనే సంస్కృత పదం తెలుగులో చాటువుగా మారింది. అంటే ప్రియమైన అని అర్థం. మనసులో పెళ్ళుబికే భావాలను స్వేచ్ఛగా తోచినట్టుగా చాటువు ద్వారా చెప్పొచ్చు. అందులో శ్రీనాథుడు తిట్ట.
విశేష శివభక్తి తత్పరుడు. కాశీఖండం, భీమఖండం రాశాడు. శివాలయంలో ఆసువుగా పద్యం చెప్పాడు. పల్నాటి సీమలో పర్యటిస్తూ ఎండాకాలం నోరు పిడచగట్టుకుపోతుంటే ఆసువుగా పద్యం రాశాడు. శ్రీగలవానికి చెల్లును తరుణులు 16,000 తగ పెండ్లాడెన్ తిరిపెమునకిద్దరాన్రా పరమేశ గంగ విడుము పార్వతీ చాలున్. ఇంత చమత్కారం! విష్ణువుకి దగ్గర సిరి తోడు ఉంది కాబట్టి 16,000 మందిని పెండ్లాడే స్తోమత ఉంది. ఏమీ లేని జంగమయ్యవు నీకు 2 భార్యలు ఎందుకయ్యా? ఓ పరమేశ్వర, పార్వతి ఉందిగా, గంగను విడిచిపెట్టవయ్యా. పల్నాటి సీమ నీళ్లు లేక అలమటిస్తున్న ఆనాటి కాలాన్ని కళ్లకు కట్టారు. శృంగార నైషధానికి మూలం హర్షుడు రాసిన హర్షచరిత్ర. సంస్కృత భాషలో కొరుకుడు పడని నారీకేళ పాకం లాంటి కావ్యాన్ని తెలుగులో రచించాడు కవి సార్వభౌముడు. తెలుగు పంచ మహాకావ్యాల్లో ఒకటిగా పేరు పొందింది. కృప దలంప గదయ్య యో నృప వరేణ్య. ఈ పద్యం శ్రీనాథ మహాకవి ఆంధ్రీకరించిన శృంగార నేషద్యం ప్రథమాశ్వాసంలోనిది. శ్రీనాథుడు కవి సార్వభౌముడుగా ప్రసిద్ధుడు. హర విలాసము, కాశీఖండము, భీమేశ్వర పురాణము, శివరాత్రి మహాత్మ్యము, మరుత్తరాట్ చరిత్ర లాంటి కావ్యాలు వెలయించాడు. శ్రీహర్షుని సంస్కృత నైషధాన్ని శృంగార నైషధంగా మహాప్రౌఢంగా ఆంధ్రీకరించాడు. జానపదుల వీరగాథ అయిన పల్నాటి వీర చరిత్రను ద్విపదలో అందంగా సంతరించాడు. ఆయన కాలంలోనే కాక ఈనాటికి కూడా శ్రీనాథుడు ఒక మేరు శిఖరమే. శ్రీనాథుడు తను పర్యటించినప్పుడు గమనించిన అనేక విషయాల మీద, దృశ్యాలు, వ్యక్తుల మీద ఆసువుగా చెప్పిన చాలా పద్యాలు చాటువులుగా ప్రచారం పొందాయి. ఈ చాటువులకు సాహిత్య ప్రపంచంలో తక్కువ విలువేమీ లేదు. ఆ కాలపు జానపద సామాజిక జీవనం ఈ చాటువుల్లో ప్రతిఫలిస్తుంది. రకరకాల సామాజిక వర్గాల వ్యక్తులను గురించి ఈ చాటువుల్లో చేసిన వర్ణనలు, దుస్తులు ధరించే తీరు, రాట్నం వడికే వైనము, ఇండ్లలోని పరిస్థితుల్ని, ఆయా ప్రాంతాల సాంఘిక చారిత్రక పరిశోధనకు పుష్కలమైన ముడిసరుకుని అందిస్తాయి. శృంగార నైషధం నల దమయంతుల కథ. వారిద్దరి మధ్య సఖ్యతను పెంపొందింపచేసి ప్రేమను కలిగించింది ఒక హంస. ఈ హంస మొదట నలుని ఉద్యానవనంలోని కొలనులో విహరిస్తూ నలునికి పట్టుబడుతుంది. తనను రక్షించి వదిలిపెట్టమని వేడుకోవటాన్ని కరుణభరితంగా చిత్రించాడు. ప్రాచీన కవులు ఆనాటి పరిస్థితుల్ని, స్థితిగతుల్ని, జీవన ప్రమాణాల గురించి, కష్టసుఖాల గురించి రాసి చరిత్రలో నిక్షిప్తం చేశారు కాబట్టే ఇన్ని వందల ఏళ్లైనా మనం చదివి తెలుసుకోగలుగుతున్నాం. మీలో చాలామంది కథలు, కవితలు రాస్తున్నారు కదా, అందులో నేటి పరిస్థితుల గురించి విపులంగా రాయండి. చరిత్రలో నిలిచిపోయే రచనలు చేయండి. కాలంలో నిలబడే విషయాలు ప్రోది చేసి ముందు తరాలకు అందించండి. అమ్మ రాధా, నువ్వు భావకవితలు రాస్తుంటావుగా, పంచమహాకావ్యాలు ఈ బోర్డు మీద రాస్తున్నాను. వీలున్నవారు చదవండి. అది భాషా సేవ కాదు, మన ఉద్ధరణకు త్రోవ. ఆ మహాకవులను స్మరించుకోవటం మన భాగ్యం. ధర్మాలు, విలువలకు కట్టుబడి ఉండటం, ధర్మవిరుద్ధమైన పని చేసేందుకు మనసు ఒప్పుకోవటం సంస్కృతి సంప్రదాయాలలో భాగం. సామాజిక ఐక్యతకు సంస్కృతి పునాది. అయోధ్య రాజు నలమహారాజు దమయంతిని పెండ్లాడాలని కోరుకుని ఆమె కోటకి హంసని రాయబారిగా పంపాడు. వాళ్ళిద్దరి వివాహం జరగటానికి కారణం ఆ హంస. నలమహారాజు రాజ్యాన్ని కోల్పోయి కట్టుబట్టలతో అడవుల పాలయ్యాడు. దమయంతి భర్తని అనుసరించి అడవులకు వెళ్ళింది. ఆపై వాళ్ళు పడిన కష్టాలు అన్నీ రేపటి క్లాసులో చెప్పుకుందాం. వచ్చేటప్పుడు ఈ లెసన్ చదువుకుని రండి, ఇంకా బాగా అర్థమవుతుంది మీకు అని చెప్పి క్లాస్ ముగించారు మాస్టారు. డిగ్రీలో తెలుగు సబ్జెక్టు ఒక పేపర్ ఉండాలని పట్టుబట్టి ఇప్పించిన అమ్మని రాధ మనసులోనే మెచ్చుకుంది. అమృతమయమైన తెలుగు సారస్వత సరస్వాన్ని ఆస్వాదించే అదృష్టం ఎందరికుంటుంది? చెరుకు తీపి అనుభవిస్తే కానీ తెలియదు అనుకుంటూ రాధ అక్కడి నుంచి బయలుదేరింది. గీత ఏవో బుక్స్ సర్దుకుంటూ రూమ్లోనే ఉండిపోయింది. ప్రబంధ నాయకుల పేర్లు వింటే వనమాలి గుర్తొస్తున్నాడు. అసలు ఈ జీవితంలోకి ఇతనెందుకొచ్చాడో? అతనే కల్పించుకుని మాట్లాడాడు, చిలిపి పనులు చేశాడు. సర్ప్రైజ్ అంటూ ప్రతి పనిలో అద్భుతాన్ని చూపిస్తూ తనదైన ముద్ర వేశాడు. ఇప్పుడు గీతతో గీత దాడుతున్నాడా? ముందుగానే మేల్కొని తన మనసుని భద్రం చేసుకుంది. లేకపోతే చేజారిన మనసుతో జీవితాంతం బాధపడాల్సి వచ్చేది. ఇక మీదట వనమాలికి, గీతకి కూడా తను కాస్త దూరంగా ఉండాలి.
అనుకుంటూ క్యాంపస్లోంచి బయటికి వచ్చింది రాధ. స్టూడెంట్స్ అంతా గోలగోలగా కాలేజీ నుంచి బయటికి వస్తున్నారు. రోడ్డంతా బళ్ళు కార్లతో నిండిపోయింది. తోవ చేసుకుంటూ నడుస్తూ వెళుతుంది రాధ. ఆమె స్నేహితురాలు మౌనిక ఎదురుపడింది. ఇద్దరూ ఆగి పలకరించుకున్నారు. 2 రోజులుగా కాలేజీకి రావట్లేదే, ఈరోజు అద్భుతమైన తెలుగు క్లాసు మిస్ అయ్యావు. నీకు పెళ్లి కుదిరిందా అని అడిగింది రాధ. అదేం లేదు, 4 రోజుల నుంచి మా చెల్లి ఏదోలా ప్రవర్తిస్తుంది. మేం చాలా కంగారుగా ఉన్నాం అని చెప్పింది మౌనిక. అవునా, ఏదోలా అంటే ఏం చేస్తుంది? ఏడవడం, జుట్టు విరబోసుకుని కూర్చుని పిచ్చి మాటలు మాట్లాడటం చేస్తుంది. మనిషి మనలో లేదు అంది బాధగా. అయ్యో, మంచి డాక్టర్కి చూపించలేకపోయారా? చూపించాం, మందులేవో ఇచ్చారు, వేశాం. కానీ కొంచెం కూడా ప్రయోజనం లేదు. మా అమ్మ నాన్న చాలా ఏడుస్తున్నారు. అరెరే, ఇదివరకు బానే ఉండేదిగా, సడన్గా ఎందుకలా అయ్యింది? మా చెల్లిని భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్ళాం. భూతవైద్యుడి దగ్గరకా? ఈ రోజుల్లో కూడా అలాంటివి ఉన్నాయా? అలా ఎందుకు చేశారు? వేరే డాక్టర్కి చూపించాల్సిందిగా. లేదు, దానికి ఆయనే కరెక్ట్. నిన్న తీసుకెళ్ళినప్పుడు ముగ్గులో కూర్చోబెట్టి గట్టిగా అడిగాడు. ఏమని అడిగాడు? నువ్వు మోహిని పిశాచివి కదూ అని. కాదు, పోచమ్మని అని చెప్పింది. పోచమ్మ అంటే ఎవరు? మా ఊళ్ళో ఉరిపోసుకుని చచ్చిపోయిన పెద్ద పాలేరు భార్య. మా చెల్లెలి ఒంటి మీదకి వచ్చింది. చనిపోయిన వాళ్ళు అలా ఒంటి మీదకి వచ్చి ఏం చేస్తారు అడిగింది రాధ భయంగా. వాళ్ళకి కోరికలు తీరకుండా చనిపోతే అలా ఎవరి ఒంటి మీద కన్నా వచ్చి కోరికలు తీర్చుకుని వెళ్ళిపోతారట. ఈలోగా వీళ్ళకి బాధ ఎక్కువై పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారట. మా చెల్లెలి పరిస్థితి ఏమిటో నాకు అర్థం కావటం లేదు. చివరికి అదేమైపోతుందో ఏమో చెబుతూ మౌనిక ఏడ్చింది. అయ్యో, అలా బాధపడకు. ప్రతి కష్టానికి గట్టెక్కేందుకు ఒక మార్గం ఉంటుంది. ఇప్పుడు మీ చెల్లెలు ఎక్కడుంది? అమ్మా నాన్న దాన్ని భూతవైద్యుడి దగ్గరకు తీసుకెళ్లారు. ఇప్పుడు నేను అక్కడికే వెళుతున్నాను అంది మౌనిక. నేను నీతో వస్తాను అంది రాధ. నువ్వా? వద్దు, భయపడతావు. మాకంటే తప్పదు. ఏం కాదులే, ఒకసారి వచ్చి చూస్తాను. ఆయన అరుపులు, దాని ఏడుపులు హృదయ విదారకంగా ఉంది రాధా. రాత్రంతా అవే కలలోకొచ్చి నాకైతే అసలు నిద్ర పట్టలేదు. నాకు దయ్యం పట్టిందేమో అనిపించింది. అమ్మో, అంత భయంకరంగా ఉంటుందా? నీ చెల్లెల్ని పాపం అలా ఎలా వదిలేస్తాం? ఈ సమయంలోనే అండగా ఉండాలి మనం. పద వెళదాం అని ఆమెతో కలిసి భూతవైద్యుడు ఉండే చోటికి వెళ్ళింది రాధ. తుప్పలు, చెట్లు దాటుకుంటూ చిన్న చిన్న గట్లు ఎక్కుతూ దిగుతూ వెళితే మర్రి చెట్టు కింద ఒక తడికెల ఇల్లు అతనిది. కుంకుమ ముగ్గు మధ్యలో నిమ్మకాయలు పెట్టి కూర్చున్నాడు. అక్కడ నాలుక చాచి నిలబట్టట్టు అమ్మవారి ప్రతిమ ఉంది. ఇద్దరూ మెల్లిగా నడుస్తూ అక్కడికి వెళ్లారు. మౌనిక తల్లిదండ్రులు బయట కూర్చుని ఉన్నారు. లోపల నుంచి మౌనిక చెల్లెలు అరుపులు ఒళ్ళు గగుర్పొడ్చేలా వినబడుతున్నాయి.